బైబిల్లో మిక్కిలి గొప్పగా సాధించిన వారు ఉన్నారు. దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడి తమ కుటుంబాన్ని దేవుని ద్వారా కట్టబడిన కుటుంబంగా ఉండాలని దేవుని ఇల్లు మాట్లాడుతున్నాం. అలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, తర్వాత ఐసాక్, ఎల్కానా, పలు క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం. అయితే పెర్ఫెక్ట్గా ఉన్నారా అనే ఒక ప్రశ్న ఉంది. అది మాత్రమే కాకుండా దేవుని ఇంటిలో అసలు కొరతలే లేవా అలా అనే ఒక ప్రశ్న ఉంది. ఈరోజు మనం దేవుని ఇల్లు కొరతలు లేవా అనే ప్రశ్నను ఎలా అటెస్ట్ చేయాలి? ఆ కొరతలు లేని గృహం అంటూ ఉండదు. ద మోస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది వచ్చి ఉండదు. ఎప్పుడుంటదంటే ఒకవేళ ఎదిగి వారి కుటుంబ జీవితం ఆరంభమై ఒక కాలఘట్టము అయిన తర్వాత అదొస్తుంది. ఆరంభించేప్పుడు కొందరు చెప్తారు డౌన్ టు ఎర్త్. మరి దీని విషయంగా బైబిల్ ఏం చెప్తుంది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు మనమొక పీరియడ్లో ఆరంభిస్తున్నాం. ఆరంభించి అంచలంచులుగా వెళుతున్నప్పుడే ఒకరినొకరు తెలుసుకుంటారు, కుటుంబం ఏర్పడి ఆ తర్వాత అనుభవం వస్తుంది. ఒక 25 ఏళ్లకు మన ఇండియా లెక్కకి చెప్తున్నా, ఒక 27-28 ఏళ్ల అబ్బాయికి అమ్మాయి 22, ఇప్పుడు మారిపోయింది. 25 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల వరకు అబ్బాయికి పెళ్లి చేయడం లేదు. ఇటువంటి అనుభవం అన్నది వచ్చిన తర్వాతే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎంత మీరు చేసినా గాని కుటుంబ అనుభవం అన్నది పెండ్లి తర్వాతే వస్తుంది. ఒక బిడ్డ పుట్టినప్పుడు దానిని పరామర్శించడము, నైట్ చూసుకోవడము, ఏడుస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా విషయాలున్నాయి. సో ఇవన్నీ కూడా ఆ అనుభవంలోనే వస్తూ ఉంటది. చూడండి, ఆ అనుభవం వచ్చేప్పుడే మన దగ్గరున్న పేషెన్స్ ఏంటి, మన దగ్గరున్న కోపం ఏంటి, వీటన్నిటిని కూడా మనం హ్యాండిల్ చేయాలి. అనేకసార్లు చూడగలం, భార్యతో కోప్పడేవారు అమ్మాయి దగ్గర శాంతంగా ఉంటారు అదే విషయానికి. అందుకే దేవుడు కుమార్తెనిస్తూ ఉంటాడంటాను. ఏవేవి మీరు భార్యతో కాదంటారో అవన్నీ కుమార్తె కొరకు చేస్తుంటారు. ఆ విధంగా అనేక విషయాల్లో దేవుడు మనల్ని మారుస్తుంటాడు. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేటువంటిది పోనుపోనే అవుతుంది. ప్రాసెస్ అది డే 1లో రాదు. ఒక కొత్త బండిని మీరు కొనుక్కుంటున్నారు, వాళ్లే చెప్తున్నారు, సార్ ఒక 1000 కిలోమీటర్ల వరకు నడపండి, అది సెట్ అవ్వనివ్వండి అంట. బండి న్యూ, అది ఇంజిన్ సెట్ అవ్వాలి. దానికి ఒక ఇంజినే సెట్ అవ్వాలన్నప్పుడు జీవితం ఒక నార్మల్ విషయం కాదు కదా. ఇంకా చెప్పాలంటే అది హనీమూన్ తర్వాత మరొక ఫేస్ ఉంది. అవును, హనీమూన్ పీరియడ్ ఎందుకు ఫిక్స్ చేశారన్నట్టయితే ఇద్దరునూ 2 డిఫరెంట్ ఫ్యామిలీ, 2 కల్చర్ నుండి వస్తున్నారు. ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. అవును, వీళ్ళిద్దరును వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే, అర్థం చేసుకోవడానికే ఈ హనీమూన్ అనేది ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇద్దరునూ 4లో ఉన్నారు కదా, అందువల్ల ఈ హనీమూన్ అన్నదే చాలా మందికి వేస్ట్ గా వెళుతూ ఉంది. దానికంటే హనీమూన్కి ఫోటోషూట్ కని 10 మంది వెళ్లేవాళ్ళు ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారో తెలియడం లేదు. అలాగే హనీమూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత విడిపోతున్నారు. అవును, హనీమూన్తో విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అదే చాలా ఆశ్చర్యంగా. ఈరోజు వేరే విధంగా వెళ్తుంది వరల్డ్. ఒక ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి కనీసం 5 ఏళ్లన్నా పడుతుంది. 5 to 10 years వరకు మీరు అది క్రాస్ చేసి రావాలి. అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి మీ యొక్క అక్సెప్టెన్స్ చాలా అవసరం. అప్పుడు ఈ పర్ఫెక్షన్ రావడానికి కొంత సమయం పడుతుంది, కొంతకాలం అవుతుంది. ఒకరు చెప్పింది విన్నాను, ఆయన ఏదో సరదాగా చెప్పాడు, కొన్ని రోజులు ఓర్చుకోండి, తర్వాత సరి అయిపోతుంది. అలా సరి అయిపోతుందంటే లేదు, మీరు మారిపోతారన్నాడు. దానికి తగినట్టుగా మీరు మారిపోతారు. ఆ విధంగానే అవుతుంది గాని కొరతలేని ఫ్యామిలీ అంటూ ఏది కూడా ఉండదండి. గాడ్ కలుగు చేసిన ఫ్యామిలీలోనే ఒక చిన్న ప్రాబ్లం ఉండింది కదా. అవునా? అవును. ఆ స్వాతంత్ర్యం మనకి దేవుడు ఇవ్వడం వల్ల మనం ఆ పర్ఫెక్షన్లోకి రావడానికి కొంత టైం పడుతూ ఉంది. అప్పుడు మనం ఈ రోజు మన ప్రేక్షకులు తరచుగా చూస్తున్నారు, ఒక్కో కార్యక్రమానికి ఒక స్పిరిచువల్ టేక్అవే ఉంది. ఈ రోజు దేవుని కొరకు నిలబడిన ఫ్యామిలీస్ అదేంటంటే వైరాగ్యంగా ఉంటున్నారు. మనం ఒక రోల్ మోడల్ గా తీసుకునే ఫ్యామిలీస్. అవునవును, మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. దేవుని కోసం అదేలాగున ఎక్స్ట్రాడినరీగా నిలబడే ఫ్యామిలీస్ లో కొరతలున్నాయా అలాగని ఒక ప్రశ్న ఉంది. ఆ కొరతల్ని ఎలా హ్యాండిల్ చేశారు? అలా తెలుసుకోవాల్సిన విషయంలో ఈ స్పిరిచువల్ టేక్అవే విషయం ఏంటి అని మనం చూడబోతున్నాం. నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రాం కంటూ ముందుగా ఎప్పుడు దేని గురించి చెప్పుకుందాం అని ఒక చిన్న ప్రేయరో దేవుని దగ్గర ధ్యానిస్తూ ఉంటాను. అప్పుడు పర్టికులర్గా గాడ్ ఒక విషయాన్ని గురించి ఇన్సిస్ట్ చేశాడు. ఒక ర్యాండమ్గా ఒక సిరీస్ గురించి అంటాడు. ఏంటంటే ఇప్పుడు అబ్రహాము, ఐసక్, తర్వాత జాకబ్, ఈ 3 ఉన్నారు. దీని తర్వాత ఎల్కానా. ఈ 4 ఎందుకు ఈ 4 అంటే ఈ 4 ఫ్యామిలీస్లోనూ సమస్య ఉంది. ఒకే కామన్ ఇష్యూ. అదేంటంటే 4 భార్యలకు పిల్లలు కలగరు. అంటే ఆ 4కి కూడా లేట్ ఇష్యూ. అదేంటంటే దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడే కుటుంబాలు, మరి దేవుడు వారిని గమనించి చూసే కుటుంబాలు, ఇంకా చెప్పాలంటే పలు బ్లెస్సింగ్స్ ఉన్న కుటుంబాలు, గాడ్స్ ప్లాన్ లో ఉండేవారు, గాడ్స్ ప్లాన్ లో పేటల్లో ఉండేవారికి అయితే వారికి ఇలాగున ఒక సమస్య, ఇష్యూ, ఒక ఇష్యూ. పిల్లలు కలుగులేదే అనే ఇష్యూ ఉంది.
వరల్డ్లీగా మీరు చూసినట్లయితే అది పిల్లలు లేని ఇష్యూ. అవును. స్పిరిచువల్గా చూస్తే దేవుడు ఏదో ఒక పర్పస్ కోసం వాళ్ళకేం చేస్తున్నాడు, ఆ బిడ్డల్ని ఇవ్వడం కొంచెం తోసి పెడుతున్నాడు. అంటే బిడ్డల్ని దేవుడు ఇవ్వడానికైనా ఒక కాలఘట్టం ఉంటుంది. మీరు ఆదికాండం నుండి చదువుకుంటూ వస్తే ఆదాముకి మరలా బిడ్డలు ఎప్పుడు కలిగారని మనం చూసినట్లయితే 130 ఏండ్లని ఉంటుంది. అంటే షేతు పుట్టినప్పుడు. అక్కడి నుండి అలా చూసుకుంటూ వస్తే ఒక్కొక్కరికి 35-40 ఏండ్ల వయసులో పిల్లలు పడుతుంటారు. అయితే మెతుషెల హానోకుకు పుట్టేప్పుడు 65 సంవత్సరాలకి పుడతాడు. అదే సమయంలో మెతుషెలకి కుమారుడు పుట్టేప్పుడు అది దాదాపు 187 ఏండ్లు అయింటది. ఎందుకు అంత లేట్ అని చూసినట్లయితే జలప్రళయానికి అది కనెక్ట్ అవుతుంది. సో దేవుడు ఆ పిల్లల్ని కలిగించే కాలఘట్టంలో టైమింగ్ ఉంది. దానికి ఆయన సంకల్పానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ లెక్కను బేస్ చేసే ఆయన బిడ్డలనిస్తాడు. అంటే అది మనకి పెళ్లి బేస్ చేసుకునే పిల్లలు, మనం ఒక టైం అనుకుంటాం, మనకో టైమింగ్. అదేలాగున ఇశ్రాయేల్ ప్రజలు 430 ఏళ్ళు అని ఒక లెక్క ఉంది. అవును, అదొక క్యాలిక్యులేషన్. అవును, ఆ 430 years క్యాలిక్యులేషన్ ఉంది. అందులో విడుదల చేయడానికి మోసెస్ రావాలి. మోషే వచ్చేప్పుడు ఆయనకి 8 years అయ్యి ఉండాలి. అప్పుడు మోషే ఎప్పుడు పుడితే వీళ్ళని విడుదల చేసే క్యాలిక్యులేషన్ ఉంది కదా. అదేంటంటే ఎలా ఉందంటే ఎంతో పెర్ఫెక్ట్ టైమింగ్. అదేదో వేగాగా దేవుడైతే ఏదో వీరు వచ్చారు వెళ్ళారు అని అలా కాదు, ఒక్కొక్కరికి ఒక టైమింగ్ ఉంది. అంటే మనం ఎప్పుడు గాడ్స్ యాంగిల్ నుండి చూడాలి. మనది ఇటువైపు, గాడ్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనమేం చేస్తున్నాం, అబ్రహాము నుండి దేవుడు 430 సంవత్సరాలు టైం ఇచ్చాడు, అక్కడి నుండి విడుదలయ్యారని చూస్తున్నాం. మీరు చెప్పిన కాన్సెప్ట్ చెప్తున్నా. దేవుడు ఎలా చూస్తున్నాడు, ఇప్పుడు 430లో విడుదల కావాలంటే మిమ్మల్ని విడుదల చేయడానికి ఒకరు రావాలి, మోసెస్ రావాలి. ఆయన ఇందులో నుండి ఒక 80 సంవత్సరాలకు ముందు అక్కడికి రావాలి. అతనికి ఒక ట్రైనింగ్ కావాలి. అప్పుడు ఎలా పుట్టాలి, ఈయనకి హెల్ప్ చేయడానికి అహరోన్ కావాలి, ఆయన ఎప్పుడు పుట్టాలి. ఇంకా చెప్పాలంటే ఇతను వచ్చినప్పుడే జాషువా రావాలి. అతను ఎప్పుడు పుట్టాలి, దానికి రెడీ చేస్తున్నాడు. ఇంతటి క్యాలిక్యులేషన్తో వీళ్ళందరూ పుట్టాలి కదా. అప్పుడు వీళ్ళని ఎప్పుడెప్పుడు బిడ్డల్ని వీళ్ళు కన్సీవ్ చేస్తేనే కదా ఆ టైంలో వీళ్ళు పుట్టడం అవుతుంది. అప్పుడు మనం ఒక ప్లాన్లో ఉన్నామనేది మనం గ్రహించాలి అంటున్నాను. అవును, ప్లాన్లో ఉన్నామని తెలిస్తేనే గానీ ఇవన్నీ. ఇప్పుడు ఈ స్పిరిచువల్ థాటే ఎప్పుడు వస్తుందంటే మీరు గాడ్స్ ప్లాన్లో ఉంటే మాత్రం అవుతుంది, లేకపోతే 10తో మరొకటి ఓల్డీగానే మనం ఉండిపోగలం. అప్పుడు ఈ బిడ్డ అనేటువంటి కాన్సెప్ట్ దేవుడిచ్చేది. అనేకులు ఏమనుకుంటున్నారు, నాకు దేవుడు ఇంకా ఇవ్వలేదు, దేవుడు బిడ్డని ఇవ్వలేదు అనే దాంట్లో నాకందులో ఇది లేదు. ఆ తరువాత కొంతమంది దేవుణ్ణే బ్లేమ్ చేస్తారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమనుంది, అది దేవుడు తగిన కాలమందే ఇస్తాడు, సముద్రపు ఇసుకరేణువులాగా ఉండిపోని అని చెప్పి ఇచ్చేటువంటిది కాదు. అప్పుడు దేవుడు ఆ బిడ్డను ఇచ్చేందుకు ఒక ఉద్దేశం ఉంది, ఆ ఫ్యామిలీకి ఇవ్వడానికైన ఉద్దేశం ఉంది, టైమింగ్లో ఉంది. మీరు యోచించండి, డాక్టర్ బిలిగ్రహం ద్వారా కోట్లాది ప్రజలు రక్షించబడ్డారు, ప్రభువులోనికి వచ్చారు. అప్పుడు ఈ మిలియన్స్ రక్షించబడ్డానికి బిలిగ్రహం రావాలంటే ఆయన ఎప్పుడు పుట్టాలని గాడ్ ఫిక్స్ చేస్తున్నాడు, ఆ సీజన్. అప్పుడు ఆ టైంకే కదా బిలిగ్రహం ఏర్పడాలి. కరెక్ట్. ఒక 10 years ముందైతే ఏమై ఉండేది, అంతా మారిపోతుంది, అన్నీ మారుతాయి కదా. అప్పుడు దేవుడికి తెలుస్తుంది ఎవరు ఎప్పుడు కన్సీవ్ అయి రావాలి. అప్పుడు దేవుడిచ్చే కాలఘట్టం ఉంది కదా. ఇప్పుడు నాకివ్వలేదు అని చెప్తే ఇప్పుడు మనం ఈరోజు ఎలా తీసుకుంటున్నామంటే ఈ నలుగురికి బిడ్డలు లేరా, ఇది ఎలాగా ఈ నలుగురు పురుషులు హ్యాండిల్ చేస్తున్నారనేటువంటిదే, ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారన్నదే, అదే చాలా ఇంపార్టెంట్. అక్కడే స్పిరిచువల్ లెసన్ వస్తుంది. అదే ఒక ఫ్యామిలీని మరి గాడ్స్ ఫ్యామిలీగా మారుస్తుంది. ఇప్పుడు దానివల్ల ఏర్పడే పరిణామాలేంటి, ఇప్పుడు చూడండి. ఒక ఉదాహరణకి అబ్రహాంని తీసుకోండి. షారాకి పిల్లలు లేరు, అవునా? ఎప్పటి వరకు లేరంటే ఈయనకి 99 వరకు, ఆమెకి 89, 10 years డిఫరెన్స్ ఇద్దరికి. ఆ కాలఘట్టం వరకు పిల్లలు కలగలేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు 17th chapter జెనసిస్లో 15-16 వచనాల్లో చెప్తున్నాడు, మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా, నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. ఇప్పుడు ఇది ఎవరి దగ్గర చెప్తున్నాడని చూస్తే విశ్వాసుల తండ్రి దగ్గర చెప్తున్నాడు. ఎంత పెద్ద స్టేట్మెంట్ కదండి. అది ఏజ్ ఆఫ్ 89లో శారమ్మకు 89. అప్పుడు చెప్తున్నాడు వచ్చు సంవత్సరం మందు ఆమె నీకు బిడ్డను కంటుంది అనేది చెప్తున్నాడు. అవును. వినేటువంటి ఈయన ఎవరిని చూసినట్లయితే ఆ విశ్వాసులకు తండ్రి. 15వ అధ్యాయంలో అతని గురించి చెప్పేప్పుడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని. అవును, దేవుడే ప్రత్యక్షమై వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవరిని పంపించి మాట్లాడలేదు. దాని యొక్క ఆ రియాక్షన్ అలాగని చెప్పి తర్వాత వాక్యాన్ని చూస్తే 17లో 17:17లో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, సాగిలపడ్డాడు కాని నవ్వుకుంటున్నాడు, నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఓకే, హృదయంలో. అవును. అప్పుడు ఆయన యోచిస్తున్నాడు, తన లోపల అది కామెడీగా ఉంది. అది ఆయన ఎలాగనుకుంటున్నాడంటే దీనికిపైన బిడ్డ పుడతాడా. ఇదే ఈరోజు ఉండేటువంటి ఒక టైప్ ఆఫ్ హస్బెండ్స్.
అంటే ఎలా భావిస్తున్నారంటే భార్యకి అంతే, దీనికి పైన ఇంకేంటి, అవునా అవేమీ జరగవు అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ ఉంది. మైండ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. దానికి కారణమొచ్చి ఏజ్ అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయింది అనేటువంటిది. నేను ఇది ఎలా చూస్తున్నాను, ఒట్టి బిడ్డగా మాత్రం చూడటం లేదు. బ్లెస్సింగ్ అనుకుందాం మొత్తంగా. ఫ్యామిలీకైనా బ్లెస్సింగ్ ఉంది, అది ఏమైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ బ్లెస్సింగ్ అంటూ ఒక టైం ఉంది. ఇతని 75వ ఏటే దేవుడు కనానికి వెళ్ళమంటున్నాడు. 75 ఏండ్ల వానిగా బయలుదేరినట్టు 12th చాప్టర్లో ఉంటాడు. అలా వచ్చినవాడు తర్వాత 25 సంవత్సరాలు కనాన్లో నివాసమై ఉంటాడు. 25 సంవత్సరాలు కనాన్లో ఉంటే గాని ఇస్సాకు రావాలి, ఇస్సాకు పుట్టాలి. ఎందుకు ఇస్సాకు పుట్టాలంటే అక్కడ యేసుక్రీస్తుకైన ఆ వయస్సును క్యాల్కులేట్ చేసి ఇక్కడ ఇస్సాకు ఇవ్వబడు. ఒక టైమింగ్ ఉంది. అవును, యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడని ఉంది. అప్పుడు ఆ టైం క్యాల్కులేషన్ బట్టే ఇస్సాకు ఇక్కడ రాగలడు. ఒకవేళ మరో సంవత్సరమే పిల్లోడినిచ్చుంటే యేసుక్రీస్తు 25 సంవత్సరాలకు ముందు వచ్చుండాలి. అప్పుడు ఆ టైమింగ్ నెరవేరదు. అక్కడ ఒక 400 సంవత్సరాలు, మలాకి మత్తయికి మధ్యలో 400, యేసుక్రీస్తుకి 30, 430 సంవత్సరాలు. మీరు చెప్పారు కదా ఇస్రాయేల్కి, అదేలాగా అక్కడ ఒక 430 ఉంది, అక్కడ ఒక డార్క్ ఏజెస్, అదొక 430. అలా అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసే ఇక్కడ ఇస్సాకుకు సంతతి ఇవ్వాలి. ఇక్కడ ఈయన అవసరపడి నాకు బిడ్డలు లేరు అంటే అలా కాదు. గాడ్స్ ప్లాన్ ఏదుందో అప్పుడే అది జరుగుతోంది. ఇప్పుడు ఈయనకేంటంటే టైం అయింది, నవ్వుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, అదే దీన్ని మీరు రోమపత్రికలో చూస్తే ఈయన గురించి ఏముంటుందంటే, దేవుడు చెప్పిన తర్వాత నవ్వుకుంటున్నాడు కదా, ఆ తర్వాత నవ్వలేదు. రోమలో ఏం చెప్తున్నాడంటే, తన యొక్క శరీరము గాని శారాగర్భము గాని మృతతుల్యమైనట్లుగా ఆలోచించాడు. అంటే చనిపోయినట్లు ఉన్నప్పటికీ దాని అర్థమేంటంటే, సరే ఓకే దేవుడు చెప్తాడు జరుగుతుంది, అయితే యూజువల్గా ఒక భర్తకు ఉండాల్సిన స్వభావం ఏంటో అదే ఆరంభంలో ఈయనకుంది. ఆ దొంగ కల్వరికి వస్తున్నప్పుడు అందరిలాగానే యేసును తిడుతున్నాడు. అయితే వచ్చిన కొద్ది సమయంలో యేసును అంగీకరిస్తున్నాడు. అలాగే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఈయన నవ్వుతున్నాడు. మనకెలాగా పుడతాడు, అది సారాకి ఈ వయస్సులో, అది నాకు, అది కూడా విశ్వాసులకు తండ్రి అయిన, అది ఆయన నీతిగా ఎంచుతున్నాడు. ఎందుకంటే మనం మొదటిగా ఏం చూస్తున్నామంటే మన పరిస్థితులు చూస్తున్నాం. ఏంటి, ఈ వయస్సు పైబడింది, శరీరము చనిపోయింది, అది అట్లే ఈనాటికి చూడండి. మీరొక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఒక రిపోర్ట్ తీసి చెప్తున్నారు, నో ఛాన్స్ సార్, మీ అండం ఉత్పత్తి కావడం లేదు, మీ వీర్యానికి ఇది లేదు, సో మీకు పిల్లలు పుట్టరు. అదే ఇది, ఈ కాన్సెప్టే అది, చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుందో అంతే, ఫినిష్, మన మైండ్లోకి ఒకటి ఎక్కుతుంది, ఇక మీదట జరగదు అని చెప్పి. అయితే గాడ్ చెప్తున్నాడు ఇస్తాను. అదే సూపర్ న్యాచురల్. ఇది మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారనేదే. ఒక తెగ భర్తలు అలాగే ఉన్నారు ఈ రోజున్నారు, భార్యలను అలాగే చెప్పేవారున్నారు. ఇక నీకు అంతే, కుదరదు, అంతే, ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అంటే కొంతమంది గుచ్చి చూపుతారు. డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో భర్తలు మాత్రమే కాదు, అత్తలు కూడా ఉంటారు. భర్త మాత్రమే కాదు, అత్తగారు ఉంటారు. ఆ అత్త ఏం చేస్తుందంటే, ఈ 3 నెలలు అయిపోయి 4వ మాసం నుండి అడగడం ప్రారంభిస్తారు. నేను అదే చెప్తాను, ఇండియా వంటి దేశాల్లో పిల్లలు కొంత లేటుగా పుట్టడంలో తప్పేలేదు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, 140 కోట్లు ఉన్నారు ఇక్కడ. ఒక 3 నెలలు అయితే అడగనారంభిస్తారు, ఏం లేదా. ఆమెను పట్టుకుని అట్లే ఒక విధంగా కష్టపెట్టడం. వెళ్ళిన చోట్లల్లా అడుగుతారు, ఏంటి పెళ్ళయి సంవత్సరం అయింది, 2 ఏళ్ళయింది, ఇలా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అడ్వాన్స్ అయ్యారు. ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే వారు వెళ్లే చోటల్లా కొందరైతే ఏ పెళ్లి విశేషాలకి వెళ్లేవాళ్ళు కాదు, పిల్లలు లేనివారు. కారణమేంటి, వెళితే ఈ ప్రశ్న అడుగుతారని చెప్పి వెళ్లకుండా ఉంటారు. సో ఇటువంటి సమయం వచ్చినప్పుడు భర్త లేక అత్త లేక బంధువులు అందరు ఎలాగంటే, వీళ్ళందరూ ఫస్ట్ ఒక కేటగిరీ, ఇదొక డిస్కరేజ్ కేటగిరీ, నవ్వడం. అవన్నీ ఏమీ లేవు వాళ్ళకి. అందులో వారి హిస్టరీని తెస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో చాలా మందికి పిల్లలు లేకుండా ఉన్నారండి. చాలా మందికి లేకపోతే ఏంటి, ఒకరు చెప్పారు ఆ చర్చిలో చాలా మందికి పిల్లలు లేకుండా ఉన్నారండి. నేనడిగాను, ఎందుకు చెప్తున్నారు, ఆ చర్చిలో ఎందుకు లేరు అంటే, ఆ పాస్టర్కి పిల్లలు లేరండి. పాస్టర్కి పిల్లలు లేకపోతే చర్చిలో ఎవరికి పిల్లలు ఉండరా? ఇదేం కాన్సెప్ట్ అర్థం కావడం లేదు. ఇలాగా క్రిటిసైజ్ చేసే ఒక గ్రూప్ ఉంది, వెళ్ళి పరిహాసం ఆడే ఒక గుంపు, ఇది ఒక కేటగిరీ ఆఫ్ కుటుంబ నాయకులు. అయితే ఎంత విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉంటున్న అబ్రహాం నవ్వాడు అని కొంచెం వ్యత్యాసంగా ఉంది. అంటే ఒక పెద్ద క్యారెక్టర్, ఇది సులువైంది కాదు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. మరి కుటుంబాన్ని అదేంటంటే ఎలాగైనా బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. అవును. అయితే ఆయన ఇప్పుడు ఏంటంటే, ఆయనకైనా ఆ బలహీనత ఆ స్థలంలో ఫస్ట్ దేవుడు వచ్చినప్పుడు చూస్తున్నాడు, తర్వాత లేదు, మారిపోయాడు. అవును, మారాడు. రోమలో స్పష్టంగా ఉంది. ఆ తర్వాత అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని మాటను 75 ఏళ్ల వయసులో నమ్మి వచ్చినవాడే ఆ మాటను ఇప్పుడు నమ్ముతున్నాడు.
సో అందువల్ల పాతది చూడటం కాదు, అందువల్ల అబ్రహాం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయకూడదు. నేనేమంటున్నా, ఒక సాధారణ సరాసరి మనిషిగా అతను చెప్పిన వెంటనే, దేవుడు చెప్పిన వెంటనే ఆ థాట్ అలా ఇప్పుడు పోయి నాకు చెప్తున్నారు మీరు ఆడుకోవద్దు అన్నట్టుగా. అవునవును, సరే, ఇదొక పాయింట్. ఫస్ట్ టైప్. రెండవది జాకబ్ కూడా ఇదే సమస్య ఉండింది. చూసినట్లయితే ఆ రాహేలుకు పిల్లలు ఉండరు. పిల్లలు లేకపోయేటప్పటికీ రాహేలు అడుగుతుంది. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటని అడిగితే, ఆమె అక్కకు పిల్లలు పుడుతూ ఉన్నారు. 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ లేయాకి పిల్లలు పుడుతూ ఉన్నారు. 4 బిడ్డలు పుట్టారు. పుట్టిన తర్వాత ఇప్పుడు రాహేలుకు మాత్రం పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, 30వ అధ్యాయం 1వ వచనము, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. యాకోబు రిప్లై చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. ఇది రెండో కేటగిరీ. ఇప్పుడు ఆమె యొక్క ఫీల్ ఒకటుంది, బిడ్డలు పుట్టలేదు. ఈమెకి ఏంటి సమస్య? ఈ యొక్క బిడ్డలు పుట్టని ఈ యొక్క ఫ్యామిలీస్ యొక్క సహోదరుల గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. నేనిప్పుడు భర్తలు ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది. వీళ్ళొచ్చినప్పుడు ఈయనేం చేస్తున్నాడు? ఇది రెండో కేటగిరీ. భార్య మీద కోపం. ఆయనైతే నవ్వినవాడు, ఈయన కోపపడేవాడు. దేవుడే మూసిపెట్టాడు. ఇప్పుడు ఎంతమాత్రం ఆమె వెళ్ళి అతన్ని అడుగుతూ ఉంది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఇవ్వు. ఆమె అలాగే అడుగుతుంది, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. ఇప్పుడు ఏనేమంటున్నాడు? లేదు, మనమేం చేయగలం, దేవుడే ఆపిపెట్టాడు. ఇది చెప్పే విధం ఉంది కదా. అంటే కొన్ని విషయాలు సెన్సిటివ్. ఆ విషయాన్ని హ్యాండిల్ చేసేప్పుడు మనమెంతో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సింది. ఇప్పుడు వేరే ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు ఒక వస్తువు అడుగుతున్నారు, ఈయన తీసుకురాలేదు, మరిచిపోయాడు. దానికి కోప్పడితే న్యాయం ఉంటుంది. ఇప్పుడు ఈమెకేంటంటే, ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. ఈమె కోసమే 14 సంవత్సరాలు పనిచేశాడు. యాక్చువల్గా లెక్క చూస్తే లేయాకి 7, ఈమెకు 7, 14 సంవత్సరాలు. అయితే యాకోబు పనిచేసింది 14 సంవత్సరాలు ఈమె కోసమే. అంతగా ప్రేమించిన ఒక భార్య ఇప్పుడు అతనే ఏం చేస్తున్నాడు? కోపము రగులుకొని అని ఉంటుంది. ఇప్పుడు ఆమె అడిగిన వెంటనే మరొక కేటగిరీ, కోపపడేటువంటి ఒక కేటగిరీ. ఏంటి రీజన్ ఉంది? ఇప్పుడు నేను వెంటనే కొందరేమనుకుంటారు, మా ఆయన నన్ను కోపపడతాడు, ఎందుకు కోపపడుతున్నాడు అనేది ఉంది. అవునా? సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలాగా హ్యాండిల్ చేయగలమో మనకు తెలియాలి. కొందరైతే అక్కడ ఆమె బాధతో కూర్చుంది. బాధ అంటే ఒక పెయిన్ఫుల్ లైఫ్. మనకెవరూ లేరు, ఎందుకంటే అక్కకి 4 బిడ్డలు పుట్టారు. 4 బిడ్డలు పుట్టారు, ఈమెకు ఒకరు పుట్టలేదు. అప్పుడు మినిమం లెక్క చూస్తే 4 సంవత్సరాలు ఈమెకి బిడ్డలు లేరని అర్థం. వివాహమై ఈమెకి 4 సంవత్సరాలు ఉన్నది నేను మినిమం లెక్క చెప్తున్నా. సంవత్సరానికి ఒక బిడ్డ లేక పుట్టినా ఈమెకు ఒక 4 సంవత్సరాలకు బిడ్డలు లేరు. 4 సంవత్సరాలు బిడ్డలు లేరంటే ఈమెకి ఎలాగుంటుంది? లేక పిల్లలు లేకపోతే ఈమెకి టెన్షన్ ఉండదు. సరే, మన ఫ్యామిలీలో అందరికీ ఇలాగేనేమో. ఇప్పుడు అక్కకు పుడుతూ ఉన్నారు, నా వైపు బిడ్డలు పుట్టడం లేదు. సో ఈమె యొక్క మనోస్థితిని ఈయన ఏం చేయలేకపోయాడు? అండర్స్టాండ్ చేసుకోలేకపోయాడు. ఈయనకి అంటే ఒక వైపు నుండి ఈమె అడుగుతూ ఉంటే ఈయన కోపం సహజమే. ఒకే విషయం మీరు 10 సార్లు అడిగితే ఏం చేస్తారు? కోపడతారు కదా. అది నిజమే. అయితే ఈ విషయాన్ని హ్యాండిల్ చేయడము, ఇది అలాగే ఉంచుదామా? అట్లే మరొక దగ్గరికి రండి. మొదటి సమూయేలు పుస్తకానికి రండి. 1 శామ్యూయల్లో 1వ అధ్యాయంలో ఇదే విషయాన్ని ఒకరు హ్యాండిల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు. ఎల్కానాకి 2 భార్యలు. అందులో ఒకరు హన్నా. హన్నాకు చూసినట్లయితే పిల్లలుండరు. 2వ భార్యకి పిల్లలు పుడుతూ ఉంటారు. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇప్పుడు ఈ చోట చూడండి, 3వది, ఇది హ్యాండిల్ చేసే విధం చూడండి. ఎల్కానా ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి. వాక్యం ఇలాగంటుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఇప్పుడు గర్భాన్ని ఎవరు మూసించారు? దేవుడే మూసించాడు. ఇక్కడ యాకోబును మరి చూస్తే ఏమంటున్నాడు? నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? సేమ్ వర్డ్, 2 కూడా. ఇతను అదే చెప్తున్నాడు, ఈయన అదే వర్డ్ చెప్తున్నాడు. అయితే ఇది హ్యాండిల్ చేసే విధానాన్ని చూడండి. 8వ వచనాన్ని చూడండి. 1 సమూయేలు 1:8 చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారమెందుకు కలిగినది? 10 మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఒక అక్కర కలిగి, ఒక సెన్సిటివ్తో, ఒక ప్రియంగా ట్రీట్ చేస్తున్నా. అదే చెప్తున్నా.
ఒకే ఇష్యూ. రాహేలుకు సరి, హన్నాకి సరి, ఒకే ఇష్యూ. ఈ యొక్క ఇష్యూని ఇద్దరు భర్తలు ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారో చూడండి. అదే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఈయన హ్యాండిల్ చేసే విధం అక్కడ కోపడుతున్నాడు. ఇక్కడ హన్నాకి కూడా ఎంతో కాలంగా పిల్లలు లేరు. అది ఇక్కడ చూస్తే చాలా కాలంగా హన్నాకి పిల్లలు ఉండరు. అయితే ఎంతో కాలంగా పిల్లలు లేనప్పుడు ఈమె కూడా అదే విధంగా ఉంది, టెన్షన్గానే ఉంది. అయితే హ్యాండిల్ చేసే ఈ ఇద్దరు భర్తల యొక్క మనోస్థితి, అతను హ్యాండిల్ చేసిన దానికి ఇతను హ్యాండిల్ చేసిన దానికి చూస్తే అతను కోప్పడ్డాడని ఉంది. ఇతను చెప్పే మాట, ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, 10 అది కూడా ఇంకో దగ్గర ఉంటది. మీరక్కడ చూసినట్లయితే ఆమెకి బిడ్డలు లేకపోవడం వల్ల 4th verse, ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అదేంటంటే ప్రేమించి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు. అవునా, కొన్ని ప్రిన్సిపల్స్ తో హ్యాండిల్ చేస్తున్నాడు. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున. ఇక్కడ యాకోబు లవ్ మ్యారేజ్. అవును, ఆయనొచ్చి 7 సంవత్సరాలు పనిచేశాడు. అవును, ఇది అరేంజ్ మ్యారేజ్ అయ్యుండొచ్చు, అయితే ప్రేమిస్తున్నాడు. మేబీ ఇక్కడ ఎల్కానా హన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యుండొచ్చు, ఇప్పుడు చెప్తున్నా మేబీ. అయితే ఇది పర్ఫెక్ట్ లవ్ మ్యారేజ్. ఎవరు? యాకోబు రాహేలు. ఈ లవ్ మ్యారేజ్ ఇతనే ఆమె కంటే ఎక్కువగా ప్రేమించుండాలి న్యాయంగా, లెక్క ప్రకారంగా. అవునా? అవును. అయితే ఇతను టెన్షన్ అవుతున్నాడు. దేవుడే కదా నీకు గర్భఫలాన్ని ఇవ్వలేదు, కోపం కలిగి. ఇతను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? డబుల్ పోర్షన్ ఆమెకిస్తున్నాడు. ఇచ్చింది మాత్రమే కాదు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు తినకుండున్నావు, ఈ క్యారింగ్ ఉంది చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఎక్స్పెక్ట్ చేయబడుతుంది. మరి వెంటనే భర్తలు భార్యను హ్యాండిల్ చేయాలి అని మనం చెప్తే ఇది భార్యలకు వర్తిస్తుంది. మనం ఎప్పుడు ఇల్లు అని చెప్పినప్పుడు ఇక్కడ మనం చెప్పేది ఒట్టి భర్తలకు మాత్రం కాదు, భార్యలకును. ఇటువంటి ఇష్యూ భర్తలకే ఉంది. మెడికల్గా మీరు చూసినట్లయితే భర్తలకి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు భర్త మనోస్థితి, సమీపంలో కరోనా వచ్చింది కదండి, ఆ సమయంలో ఒక అతి ముఖ్యమైన మెడికల్ రిపోర్ట్ని లేక సర్వేని ఒక డాక్టర్ బయటపెట్టారు. అందులో వారు ఏం చెప్పారో చూసినట్లయితే ఆ యొక్క కరోనా పీరియడ్లో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్, చాలామందికి మరి ఉద్యోగాలు పోయాయి. మరి ఒకరిద్దరూ పేపర్లో వచ్చింది చెప్తున్నాను, సూసైడ్ చేసుకున్నారు భర్తలు, పురుషులు. ఎందువలన అని అడిగితే ఉద్యోగం పోయిన వెంటనే పిల్లల్ని చదివించడానికి ఫీజు లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక నెలకి 1,00,000-1,50,000 సంపాదించేవాళ్ళు, పిల్లల్ని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చదివించేవాళ్ళు. అకస్మాత్తుగా ఉద్యోగం లేదంటే హ్యాండిల్ చేయలేకపోయారు. మన స్టేటస్ తగ్గిపోయింది అనే ఫీల్కి వచ్చేశారు. అందువల్ల సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు ఆ డాక్టర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇటువంటి పరిస్థితుల్లో భర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంటిలో ఉండే భార్యల కంటే భర్తలు ఏం చేస్తున్నారు, అధికంగా బాధించబడుతున్నారు అని చెప్పారు. సో ఆ విధంగా ఈ ఇష్యూలో భర్తలును బాధించబడతారు. అప్పుడు ఒకరికొకరు హ్యాండిల్ చేసుకునే విధానం ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అబ్రహాం హ్యాండిల్ చేసేది ఒకవైపు, ఇక్కడ యాకోబును ఎల్కానా హ్యాండిల్ చేసేది ఉంది. అయితే హ్యాండిల్ చేసే విధం ఏది తెలుసా? ఏది పర్ఫెక్ట్గా హ్యాండిల్ అవుద్దంటే ఎల్కానా కంటే ది బెస్ట్ ఒకటి ఉంది, అదే వెరీ ఇంపార్టెంట్. ఎవరని అడిగితే ఐసక్ హ్యాండిల్ చేస్తాడు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయంలో చూడగలరు. 20వ వచనము, ఇస్సాకు పదనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. బాగా గమనించండి, రిబ్కాకి ఎన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరంటే దాదాపు 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లు వాడని ఉంటుంది. 20 సంవత్సరాలు రిబ్కాకి పిల్లలు లేరు. ఇప్పుడు ఇస్సాకు హ్యాండిల్ చేసిన విధానాన్ని చూడండి. ఒకవైపు అబ్రహాంను చూశాం, ఒకవైపు యాకోబు ఎల్కానాను. ఇక్కడ ఇస్సాకు హ్యాండిల్ చేసింది 20 సంవత్సరాలు పిల్లలు లేరు. అయితే వాక్యం చెప్తుంది, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. ఇదే ప్రతి దేవుని గృహములోనూ చేయవలసింది. ఇది దేవుని ఇల్లు, ఇదే దేవుని ఇల్లు. కొరతలుంటాయి ఇంట్లో. ఆ కొరతలను ఎలా స్పిరిచువల్గా హ్యాండిల్ చేసి నివృత్తి చేయగలమనేదే విషయం. అదే ఒక్కొక్క భర్త నేర్చుకోవాల్సింది. ఇది మీరు ఫిజికల్గా హ్యాండిల్ చేసినా, లేక ఫిజికల్గా ఫేస్ చేసినా, లేక ఫిజికల్గా ఎదుర్కొన్నా అది నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఎటువంటి నెగటివ్ రిజల్ట్ ఇస్తుందనేది మరొక ఎపిసోడ్లో మనం చూద్దాం. ఈ నలుగురు చేయడం వల్ల
ఆ భార్యల దగ్గర ఏంటి రిజల్ట్ అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం పాజిటివ్గానే ముగిద్దాం. 4వది మీరు చూడవలసిన విషయం, ఇస్సాకు తన భార్యకై ప్రార్థన చేశాడు. ఈరోజు ఇంట్లో ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మీరు ఎలా ఫేస్ చేసి మీరు క్రాస్ చేస్తారనేదే ముఖ్యం. పూర్తిగా మనం దేవుని యొద్దకు తీసుకెళ్తే అది ఎక్కడన్నా దేవుడు మార్చి ఇచ్చేస్తాడు. టైం పడుతుంది, కన్ఫర్మ్గా చేస్తాడు. అది పిల్లలు కానివ్వండి, ఇంట్లో సమస్యలు కానివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్, బట్ మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఒకటి మెడికల్ ఇష్యూ. అబ్రహాం వంటి వారు అవన్నీ జరగవండి, అవదు వదిలే అన్నట్టుగా లెక్క చేయకపోవడం. ఇంకొకటి జాకబ్ వంటివారు భయంకరంగా కోపట్టం అన్నిటికీ. ఒకరు ఎల్కానా వంటివారు ప్రేమగా ఉంటారు, అయితే సమస్య సాల్వ్ చేయడం తెలియదు వీళ్ళకి, క్యారింగ్గా ఉంటారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ మూడిట్లోనూ ఎల్కానా 3వ కేటగిరీలో పెట్టచ్చు. ఓకే, గుడ్. అతను కోపడలేదు, నవ్వలేదు, కానీ ప్రేమగా ఉన్నాడు. బట్ అతనికి ఆ సమస్య సాల్వ్ చేయడం తెలియలేదు. సాల్వ్ చేయగలిగిన ఒకే వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. కరెక్ట్గా వెళ్తాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, దేవుడు అతని ప్రార్థన వింటాడు. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో మీరెప్పుడు అడుగుతుంటారు ఏంటి టేక్అవే? అదే చెప్పాలనుకున్నాను, ఇంకా 1 నిమిషమే ఉంది. ఏంటి టేక్అవే అంటారు. టేక్అవే ఏంటంటే మీ యొక్క సమస్యను మీరు అందులో ఉండే నెగటివిటీయో లేక కోపపడో లేక మీరు ఒట్టి ప్రేమగా ఉంటే మాత్రం సాల్వ్ చేయలేరు. అది దాటి స్పిరిచువల్గా ఆ విషయాన్ని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయినా దేవుడు సాల్వ్ చేసిస్తాడు, పిల్లలు లేని ప్రాబ్లం సహా. అదే మన యొక్క టేక్అవే. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో గమనిస్తే 4 కూడా మిక్కిలి గొప్ప క్యారెక్టర్స్. వారి ద్వారా పలు విషయాలు బైబిల్లో ఉన్నాయి, రికార్డ్ అయ్యాయి. బైబిల్లో ఉన్న ఒక ముఖ్యమైన ది బెస్ట్ ఏంటంటే అందరి ఫెయిత్ అని ఒకవైపు ఉంది, మరి వారి బ్లెస్సింగ్ రాయబడి ఉంది. అలాగే చిన్న చిన్న కొరతలు రాయబడి ఉన్నాయి. అంటే కొరతలంటే ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం ఎంత లైఫ్ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయనేది ఒక పుస్తకంలోనే మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. సో అందుకని ఎంతో గమనించి చూసినట్లయితే దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడు అనే విషయం మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఎలాగైనా అక్కడికే వస్తుంది. ఈ బుక్ లో పూర్తిగా అవును. అందుకే ఒక ఆయన అన్నారు, లెర్న్ టు ట్రస్ట్ గాడ్, యూ కెన్ డిసన్ పీపుల్. అయితే ట్రస్ట్ గాడ్, యూ డోంట్ డిసన్ గాడ్. అదేంటంటే దేవుణ్ణి మనం పరిశీలించి చూడడం అవసరం లేదు. ఆయన మంచివాడు, మనతోనే ఉంటాడు. ఆయన వద్దకు వెళ్లి మళ్ళీ మళ్ళీ శోధించి ఆయనను శోధించి చూడటం. సో ఇక్కడ మీరు చెప్పినట్టు ఐసాక్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పిన్ పాయింట్ గా వెళ్తాడు. అదేంటంటే ఎంతో క్లియర్ గా. రెండోది అబ్రహం గురించి ఎంతో చెప్తూ ఉంటాం, అది ఎంతో పెద్ద క్యారెక్టర్. ఐసాక్ యొక్క నేచర్ ని గురించి ఇంకా డీప్ గా వెళ్తే చాలా బాగుంటుంది అంటాను. ఎనీవే, మరో ఎపిసోడ్ లో దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ ఫ్యామిలీస్ యొక్క ఆపోజిట్ మరొకటి ఉంది కదా, ఇంకా ముగించలేదు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఈ 4 భార్యలు ఉన్నారు కదా, వారి యొక్క పార్ట్ ఇందులో ఉంది కదా. అందరూ చేరి కదా ఒక ఫ్యామిలీ. వారేం చేస్తున్నారు మనం చూద్దాం. సో ఆ తర్వాత పార్ట్లు ఇంకా చాలా మందికి షేర్ చేయండి. ముఖ్యమైన పార్ట్ అయితే షేర్ చేస్తున్నప్పుడు నేను ఒక రిక్వెస్ట్ ఉంచుచున్నాను, పరిపూర్ణంగా షేర్ చేయండి. ఒక ఎపిసోడ్ కాదు, 2 ఎపిసోడ్ అయితే అదొక సిరీస్ గా మీరు ఫుల్ గా చూడాలి. అది కాకుండా దీన్ని చూడడం మాత్రమే కాదు, తిరిగి 1 వీక్ తర్వాత మళ్ళీ ధ్యానించండి. మళ్ళీ 2-3 డేస్ తర్వాత ధ్యానించగా ఇక్కడే మనకి సత్యాలు బయటపడతాయి. కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటుందని నేను ప్రేమతో కోరుతున్నాను. మరొక విషయం, మీరు ప్రార్థించండి. ఇలాంటి పలు కార్యక్రమాలు తయారు చేయాలి. తరువాత కార్యక్రమం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏం జరుగుతుందని చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు.